అంటే డ్రామా జరగగానే వాళ్ళకి జరిగేది, వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిపోవడం, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఫిక్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ మేజర్ టు మైనర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో జరిగిన బ్లీడింగ్ని బేస్ చేసుకుని అలా ఉంటాయి. అండ్ ఇందులో కూడా బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ బ్లీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మనం అండ్ చాలా త్వరగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా మీ సిమ్టమ్స్ లాగా మనం అనిపిస్తే వెంటనే హైదరాబాద్లో ఉన్న దగ్గరలో ఒక న్యూరో హాస్పిటల్లో న్యూరో డాక్టర్ని కన్సల్ట్ చేయడంలో పెట్టారు. అండ్ మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా, ఒక ఫిజిషియన్ ఉన్నా, ఎవరున్నా కూడా ఒక డాక్టర్తో మీకు అలా డౌట్ రాగానే వెంటనే స్కాన్ తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు సరే హెడ్ ఇంజరీ అంటే ఓన్లీ యాక్సిడెంట్సే కాదు, ఫిట్స్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ టైంకి తీసుకుని జాగ్రత్తగా చూసుకుంటే కింద పడకుండా కానీ జాగ్రత్త పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలను అందరూ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాత్రం చాలా డేంజర్. బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. అది బ్లీడ్ అవుతే మాత్రం ఎక్కువ డేంజర్. కానీ బయట కలుగుతే తెలిసిపోతుంది. కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతే అన్కాన్షియస్ కావడం, వామిటింగ్స్ కావడం, ముక్కులోకి వెళ్ళి బ్లడ్ కావడం, ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఏదైనా ఇలాంటివి ఉంటే దానికి ఇంగ్లీష్లో గోల్డెన్ అవర్ అంటాం. ఎవరైనా పేషెంట్కి ప్రమాదం జరిగినప్పుడు ఆ గంట లోపల దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేస్తే అక్కడ ఉన్న డాక్టర్స్ నిర్ధారించి వాళ్ళకి స్కానింగ్ చేయాలా, లేకపోతే ఇమీడియట్లీ రెఫర్ చేసి పెద్ద హాస్పిటల్ పంపించాలా అని చూస్తుంటారు. సో మీకు ఎప్పుడైనా ప్రమాదంలో ఎవరైనా కనబడితే మీరు ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకండి, ఆయనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనం ఎవరికి ఫోన్ చేస్తామండి? ఎవరికి ఫోన్ చేస్తాం? అంబులెన్స్. కరీంనగర్లో ఒక 2 అంబులెన్స్ ఉన్నాయి అనుకుందాం, 3 ఉన్నాయి అనుకుందాం. అవి 3 బిజీ అయితే నలుగురికి యాక్సిడెంట్ అయితే అప్పుడు ఎవరికి? ఏం లేదు సార్, మనమే ఏదైనా ఆటోలో. వెరీ గుడ్ సార్, ఇటు రండి సార్, ఒకసారి ఇటు రండి సార్. ఒకసారి ఇలా హెల్పింగ్ నేచర్ ఉండాలి ఫస్ట్. మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దయచేసి మీ అందరూ తెలియదు, మన హెల్మెట్ అనేది తప్పనిసరి ధరించుకోవాలి. కాళ్ళు పోయినప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. నేను కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది రాంగ్ రూట్లో. నేను కరెక్టే పోతున్నా, ఇక్కడే జస్ట్ ముందు నేను కరెక్టే వెళ్తున్నా, రాంగ్ రూట్ వచ్చినట్టు కుదరడం జరిగింది. దయచేసి మేము అందరినీ కోరుకునేదంటే హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హెల్మెట్ లాంగ్ రూట్లో కానీ లోకల్ కానీ హెల్మెట్ ధరించుకోవడం వల్ల చాలా మన ఎదురు కాకుండా ఉంటుంది. అసలు మన చనిపోయే టైం మన యాక్సిడెంట్ తల దెబ్బలితే హెల్మెట్ ఉండడం వల్ల మనం బతికే అవకాశం ఉంటుంది కనుక దయచేసి మీరు అందరూ హెల్మెట్ ధరించి వాళ్ళు చెప్పాలని కోరుకుంటాను. ఇట్లా పెట్టుకొని అది మళ్ళా బాగుండాలి.